ఆయన ఎన్నో మూవీస్ చేశారు. ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి. విలన్ క్యారెక్టర్ నుంచి హీరోగా చేసుకుంటూ డాన్స్ విషయంలో ఒక టర్న్ ఇచ్చేసారు. అవును. బ్రేక్ డాన్స్ అనే దానికి అసలు పిచ్చ క్రేజ్ తీసుకొచ్చారు. ఎస్. అండ్ ఆ బ్రేక్ డాన్స్ ఆయన చేస్తేనే అంత బాగుంది. అవును. అలాంటి ఆ సినిమాలు ఎప్పుడైనా చూసారా ఆయన అయ్యో. బ్రేక్ డాన్స్ చేసిన సినిమాలు? అయ్యో, ఎందుకంటే everything మీరు కొంచెం యంగర్ జనరేషన్ అవునవును. చూసారా? గ్రేస్ అదిరిపోతుంది. ఆయన షోల్డర్ మూమెంట్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ అసలు. ఒక వేవ్ ఇచ్చినట్టే ఇస్తారు ఆయన. అవును, అవును. ఆ బాడీ లాంగ్వేజ్ లో అది మేల్ కి అంత వేవ్ మూమెంట్ ఎలా వస్తుందో కూడా అర్థం అవును. కాదు. అండ్ దట్ ఈ ఏజ్ లో కూడా అదే వస్తుంది మళ్ళీ. అది హైలైట్. అంటే అది మెయిన్ చెప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే, అంటే ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ కానీ ఇంకా ఆయన ట్రై చేసే విధానం కానీ, అంటే వాట్ ఎవర్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్ కానీ ఇంకా చేయాలి, సంథింగ్ ఏదో ఇవ్వాలి ఆడియన్స్ కి, ఇంకా నేను కష్టపడతాను. ఆయన చేసే థింగ్ అది అది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అనిపిస్తూ ఉంటది అన్నమాట. అది చిరంజీవి తన గారు. ప్రీవియస్ ఇమేజ్ ని ఏ మాత్రం కిందికి పడనివ్వకుండా ఎస్. దాన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి, అవును. ఆ క్యారెక్టర్ లో ఆయన లీనమైపోతున్న విధానం కానివ్వండి, ఇప్పటికే వేరే స్టెప్ చేస్తున్నారు, అంతే ఫైట్స్ చేస్తూ ఉన్నారు. అవును. ఆ ఎనర్జీని చూస్తే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అవును. ఆయన 150 నుంచి చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వాల్తేరు వాల్తేరు వీరయ్య, వీరయ్య సైరా. ఆయన టైమింగ్ అసలు వాల్తేరు వీరయ్యలో అయితే నెక్స్ట్ లెవెల్. సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ కి అయితే ఇంకా అసలు పీక్స్. ఆ క్లైమాక్స్ కి అయితే పీక్స్. ఇంకా ఇప్పుడు విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నారు. విశ్వంబర మీరు ట్రైలర్ అవి చూసారు కదా, అవును. ఎలా అనిపించారు చిరంజీవి గారు మీకు? చిరంజీవి గారు ఎప్పుడు అదే పండగే అండి. అంటే నేను అక్కడ క్యారెక్టర్ లో ఆయన ఇంకొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. ఒక గ్యాప్ తర్వాత ఇచ్చినటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గా అని మనకు అనిపిస్తుంది. ఇక సినిమాలో ఎలా ఉంటుందంటే ఇంకా ఫ్యాన్స్ లాంటి వాళ్ళు చాలా వెయిట్ చేస్తుంటారు. మీకు ఆ క్యారెక్టరైజేషన్ ని మీరు అలా ట్రైలర్ లో చూసినప్పుడు ఏంటి, దాన్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు? వెయిటింగ్ ఫర్ మూవీ అండి యాక్చువల్లీ. అంటే ట్రైలర్ లో మనకేం తెలియదు, బట్ ఇట్స్ గుడ్. సినిమా చూడాలి కంప్లీట్ గా. ఇప్పుడు గ్రాఫిక్స్ ఏంటి కంప్లీట్ గా, ఇప్పుడు దాంట్లో చిరంజీవి గారు ఏంటి ఏం తెలియదు కదా. సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కంప్లీట్ గా. అండ్ దట్ డైరెక్టర్ వశిష్ఠ గారు యాక్చువల్లీ హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చేసిన ముందు బింబిసారాలో కూడా నేను యాక్ట్ చేసా ఒక మెయిన్ సీన్ లో. సో బాస్ కోసం ఇంకా ఆ డైరెక్టర్ కోసం సినిమా కోసం వెయిటింగ్. ట్రై చేయలేదా మీరు విశ్వంబర కోసం? ట్రై చేశాను, వెళ్ళాను. ఎక్కడ మిస్ అయింది తెలీదు, మిస్ అయింది కానీ వెళ్ళా. రావడానికి పిలిచారు, ఆయన వెళ్ళాను. చిన్న రైటింగ్ కూడా రాయాలి అన్నారు. పార్టిసిపేట్ చేస్తాను. అయ్యో సినిమా చిరంజీవి గారి సినిమా కొంచెం రాసిన ఏదో డైలాగ్ ఇచ్చిన హ్యాపీయే కదా. సో ట్రై చేశాను, బట్ చెప్పా, చిన్న ఐడియాస్ కూడా చెప్పా. బట్ మేము వర్కౌట్ అంటే చాలా రీజన్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మనం అక్కడ దాకా పిలిచి రాయించుకోవడానికి కానివ్వండి, యాక్టింగ్ కానీ ఒక స్టెప్ దాకా అంతవరకు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇప్పుడు మీలో ఒక రైటర్ అనే నటుడు ఉన్నాడు, నటుడిగా కొన్ని బేసిక్స్ చూసి చెప్పా యాక్చువల్లీ. అంటే ఒక ఊత పదం కావాలి బాస్ కి సినిమాలో, ఏదో ఊత పదం కావాలి అంటే రకరకాలు చెప్పా. బెల్ట్ తెగిపోద్ది అంటే ఇలాంటివన్నీ చెప్పా యాక్చువల్లీ అప్పుడు. బట్ ఇంకా అదే సెట్ అవ్వలేదు. ఇంకా మంచి వచ్చి ఉంటాయి అంతే, అయి ఉండొచ్చు అంతే కదా. అంటే సబ్జెక్ట్ ని బట్టి రకరకాల అంతే కదా. మనకు అంత సబ్జెక్ట్ తెలియదు యాక్చువల్లీ. జస్ట్ అలా లైన్ చెప్పారు. ఏమన్నా బాస్ కో ఊత పదం లాంటిది ఏమన్నా ఏమన్నా వస్తే చెప్పు అంటే కొన్ని చెప్పా అప్పుడు. అంటే అప్పుడు పాత డైలాగ్స్ ఉంటాయి కదండి, రఫ్ ఆడిచ్చేస్తాను, చూసేవంత రఫ్ ఇలాగ ఒక కావాలి అంటే ఏదో 2-3 చెప్పా యాక్చువల్లీ అప్పుడు. ఇప్పుడు కూడా మీరు అన్నట్లుగా చిరంజీవి గారికి కొన్ని డైలాగ్స్ ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటారు. ఆ గ్యాంగ్ బీట్ లో చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందని కానీ, లేకపోతే ఘరానా మొగుల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇలాంటివి బాగా హైలైట్ అవుతూ ఉంటాయి ఆయనకి. అంటే అది ఒకవైపు మాసి ఆడియన్స్ ని చాలా బాగా ఎంటర్టైన్ చేయడంతో పాటు లైఫ్ టైం ఉండిపోతున్నాయి ఆ డైలాగ్స్. వాడుకుంటూ ఉంటారు మరి. సో మీరు గనక ఫ్యూచర్ లో చిరంజీవి గారికి ఏదైనా రాయటం వచ్చే ఛాన్సెస్ ఉంటే ఏ టైప్ లో మీరు ఇవ్వాలి అనుకుంటారు? మాస్ సినిమా అండి 100%. అంటే నాట్ రెగ్యులర్ మాస్, ఇప్పుడు న్యూ జనరేషన్ కావాల్సిన మాస్. ఏం కావాలి న్యూ జనరేషన్ మాస్ అంటే? మీ చిరంజీవి గారికి మాస్ అంటే ఇప్పుడు ఆ డాన్స్లు ఉండాలి, ఆ ఫైట్స్ 100% ఉండాలి, ఆయన కామెడీ ఉండాలి. ఏమో అండి, అంటే లైక్
చిరంజీవి అంటే నేను ఆయన ఇలాంటి కథ చేయాలని చెప్పి అంత నాకు లేదు ఫస్ట్. అంటే మీరు అభిమాని కాబట్టి అండ్ రైటర్ అనే యాంగిల్ ఉంది కాబట్టి మీ వెర్షన్ లో మనకు ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహలో ఏంటి చిరంజీవి గారు మీకు? ఏమో చెప్పచ్చలేదు, నాకు తెలియదు యాక్చువల్లీ. ఏమో అంత స్థాయి నాకు లేదని నా ఫీలింగ్. అంటే మీరు చెయ్యమని సజెస్ట్ చేయట్లేదు, ఊహని చెప్తున్నారు. మీకున్న ఒక థాట్ చిరంజీవి గారిని ఇలా ఇటువంటి డైలాగ్స్ అలాంటిది చెప్పండి. లైక్ న్యూ జనరేషన్ గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే లైక్ అంటే ఆయన సినిమాలు ఒక ఆటో వాడి దగ్గర నుంచి రిక్షా వాడి దగ్గర నుంచి మా డాడీ వీళ్ళందరూ చూస్తారండి. సో అలాంటి స్టఫ్ ఇవ్వాలి ఆయనకి. ఒక కొత్తగా ఒక గ్యాంగ్స్టర్ రిలేటెడ్ గా ఉండాలంట. నాట్ ఓన్లీ గ్యాంగ్స్టర్, ఈయన సినిమా మొత్తం అందరూ చూస్తారు, మాస్ వస్తుంది. అంటే ప్రతి స్థాయి ఉన్న వాడికి అర్థమయ్యే సినిమాలు చేస్తుంటారు. ఆయనకి అలాంటి సినిమాలు చాలా బాగుంటాయి. అంటే ఆయన అందరూ ఆదరిస్తారు అలాంటి వాళ్ళు. మాస్ అంటే మా డాడీ ఒకప్పుడు లారీ డ్రైవర్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇది కాంట్రాక్ట్స్ బాగానే గుడ్. కానీ మా డాడీ ఎప్పుడు అదే చెప్తుంటారు ఆయన గురించి. ఒరే ఆయన సినిమాలు రిక్షా వాడి దగ్గర నుంచి ఆటో వాడి దగ్గర నుంచి అందరికి కనెక్ట్ అవుతారా, అలాంటి సినిమాలు తీయాలి నువ్వు ఎప్పుడు తీసినా కానీ అంటుంటారు అన్నమాట. ఆల్రెడీ చెప్తారు మీకు ఎలాంటి అట్లా ఉండాలి. సో ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే ఈ జనరేషన్ లో అర్థం కావట్లా. అంటే నాకు అదేంటి మనకి అర్థంగా 2-3 సార్లు చూస్తే గానీ అర్థం కావమాట. ఇంకా రిక్షా వాడికి ఆటో వాడికి అసలు మినిమం కూడా అర్థం కావు. వాడి వరకు వెళ్ళట్లేవు ఇప్పుడు. ఆడు టిక్కెట్ తీసుకుని అంటే మనకి టిక్కెట్ ఇచ్చేది వాడే అండి యాక్చువల్లీ. కరెక్ట్ సినిమాలు ఎవరు అంటే బీసీ సెంటర్స్, ఈ ఏ సెంటర్ ఆడియన్స్ అందరూ ఓటీటీ థియేటర్గా రావట్లే. వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు మళ్ళీ చూసి పెద్ద ఇంటలెక్చువల్స్ లా పెద్ద ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. కరెక్ట్ రివ్యూ ఇచ్చేవాడు ఎవరు అంటే వాడే, బీసీ సెంటర్స్. వాడికి అర్థమైతే సరిపోద్ది సినిమా ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ అంతే. సో వాడికి వెళ్ళే రేంజ్ కంటెంట్ చేయాలి ఆయనతో. అంటే నేను చూసిన అప్పుడు ఇందిరా గాని ఠాగూర్ గాని అలాంటి విజిల్స్ పడాలి, మళ్ళీ అలాంటి క్లాప్స్ కావాలి. అంటే అప్పుడు నేను చూసిన వేరండి యాక్చువల్లీ ఆయన. మళ్ళీ అలాంటిది తీస్తే ఆయనతో ఎప్పుడు ఆయన ఎప్పుడైనా డైరెక్ట్ గా కలిసే అవకాశం వచ్చిందా? లేదండి, చూసా. వశిష్ఠ గారిని ఎంతలో పట్టుకుంటారు మీరు? అంటే లైక్ వెళ్ళొచ్చు, కానీ ఎప్పటికైనా నాకు ఉండిపోయే డ్రీమ్ ఏంటంటే వెళ్ళాలి, ఒక సినిమా చేసి వెళ్ళాలి, ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలా ఇది అని ఆయనకి తెలియాలి. ఎస్, ఇంతవరకు వచ్చాం కాబట్టి ఒక రోజు అలా వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఇంటికి పిలిచి వాళ్ళు విష్ చేస్తుంటారు. అలా నన్ను ఒక రోజు పిలాలి, ఆయన ఇంటికి వెళ్ళి మా డాడీతో తీసుకువెళ్ళాలి, మా డాడీని నేను మా డాడీ వెళ్ళాలి, ఒక సినిమా నుంచి వెళ్ళాలి. అర్థమైంది. అది ఒక డ్రీమ్ అన్నమాట. అంటే ఈయన కలిసినా గానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినా గానీ అలా వెళ్ళాలి. ఓకే, ఏదో హిట్ కొట్టో, ఒక నటుడుగానో ఒక డైరెక్టర్ గానో. అంటే నాకు ఎప్పుడు అవి ఇప్పుడు అందరూ ఎవరి సినిమా హిట్ అయినా కానీ పిలిపించి వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు. ఆయన నాకెప్పుడు వస్తుంది ఆ టైము, అందరూ వెళ్తున్నారు, నేనెప్పుడు అది చూసినప్పుడల్లా నాకు ఒక్కసి వచ్చేస్తా ఉంటది అన్నమాట. వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మా డాడీని తీసుకుని వెళ్ళాలి. మా డాడీకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది. ఇంకా నేను ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మా డాడీని ఆయన దగ్గర తీసుకెళ్తే చాలు, నా లైఫ్ చాలు. ఇంకా ఆయన నేను పెద్దగా ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. అంటే మీ మాసి లుక్ కూడా ఆయనే కారణం? ఏమన్నా 100% అండి. అంటే మాసి లుక్ అని కాదు, కానీ మాసి ఈ క్యారెక్టర్కి ఆయనే కారణం. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం ఆయనే కారణం. ఆయన సినిమాలు చూసాక మనం బయట బిహేవ్ చేయడం కానీ, బాడీ లాంగ్వేజ్ ఏదైనా సరే, ఎవడైనా మన ఏంట్రా అంటే ఏదో ఆ మాస్ థింగ్ కానీ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నదంటే ఈయన్ని చూసి, కళ్యాణ్ గారిని చూసి 100%. అందుకే కళ్యాణ్ గారిని మీ పేరులో పెట్టేసుకున్నారు. వచ్చిందండి మీకు అలాగే ఫేమస్ అయ్యారు కదా. పీకే పక్కింటి కుర్రాడు, పక్కింటి కుర్రాడు అని పెట్టిన దాని తర్వాత ఎవరు వచ్చి పక్కింటి కుర్రాడు పీకే అంటే భలే కలిసిందే. అక్కడి నుంచి అందరూ పీకే ఆ ఇమేజ్ ఇంకా మారిపోతుంది. ఆ పీకే అనే ఒక ఇమేజ్ ఇంకా హైప్ కి తీసుకెళ్తుంది. మీరు అనుకోకుండానే మీకు అది కలిసి వచ్చింది. అవును.